హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటా. నేనండి మీ బాలకృష్ణ, బాల్లో హెల్పింగ్ ఛానల్ అండి. నేనైతే ఊరు వచ్చానండి. మాది కూడా చాలా అచ్చమైన పల్లెటూరు అండి. ఇది చాలామంది నాకు అడిగారు, మీ ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత అయింది ఏంటని. ఇది చాలా 4-5 ఇయర్స్ నుంచి నేను ఛానల్ పెట్టక ముందు కూడా చాలామంది అడిగారు, మీరు ఇల్లు కట్టారు కదా ఎంత అయింది, మీ ఊర్లో ఉంది కదా ఎంత ఉంటుంది అని అడిగారు. అయితే అండి ఇదిగోండి మా రియల్ హోము పల్లెటూరులోనండి, శ్రీకాకుళంలో. దీని కాస్ట్ వచ్చేసరికి నియర్ బై 17 to 18 lakhs అండి. అంటే 18 లక్షల వరకు మొత్తం అండి ఇది రెడీ అయ్యేసరికి. ఎందుకంటే ఎట్ ఏ టైం అయితే కట్టలేదండి, దీన్ని కట్టడానికి అయితే 2 years పట్టింది. పునాదుల బేస్ మా కింద నుంచి అనమాట ఒక టైం అయింది, మిడిల్ ఒక టైం అయింది, అప్పుడు ఒక టైం అయింది అండి. ఇదంతా కట్టేసరికి మాకు 2 years పట్టింది. ఇదిగోండి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మాకు ఇనీషియల్ గేట్ అండి. ముఖద్వారం అంటారు కదా, ఎంట్రన్స్లో ఉండే ఇది మా ఇల్లు అండి. మా ఇంట్లో ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళేటప్పుడు అదిగోండి మాకు షోకేస్ ఉందండి. అది రీసెంట్లీ ప్రిపేర్ చేయించానండి. దగ్గర దాని కాస్ట్ వచ్చేసరికి 60,000 అండి. నెక్స్ట్ బీరువా కూడా లోపల నుంచి చూపిస్తాను, అది 40, టోటల్ 1 lakh అయిందండి. ఈ షోకేస్ వచ్చేసరికి మా వీధిలో ఉన్న అన్నయ్య అండి దీన్ని డిజైన్ చేశారు. అంతా వుడ్తో చేయించారండి. కలర్ కాంబినేషన్ అంతా మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నేనైతే సెలెక్ట్ చేసి పంపించినాక అది నా విధంగా ఓపెన్ అంటే 2 వైపుస్ నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు అనమాట, అది ఓపెన్ చేసుకోవచ్చు. చాలా అయితే అంటే చాలా బాగుందండి. ఆ టీవీ యాక్చువల్లీ కొందామని అనుకున్నాము పెద్దది, కాకపోతే ప్రజెంట్ మేము ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి తీసుకోలేదు. అప్పటి కాలంలో ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో మాకు కొనిచ్చిన టీవీ దాన్నే కంటిన్యూ చేస్తున్నాము. ఆఫ్టర్ మ్యారేజ్ న్యూ పెద్దగా కొంచెం స్క్రీన్ వచ్చేటట్టు టీవీ తీసుకుందాం అనుకున్నాండి. చిన్న టాయ్స్ అండి, అవి మా మేనగోడలు చిన్నప్పుడు ఆడుకునే టాయ్స్ ఇంకా ఉన్నాయండి. చాలా భద్రంగా దాచుకున్నాం వాళ్ళ గుర్తుగా. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం గ్రీనీస్ అండి. మొత్తం మనకి జాతరలో లేదంటే ఏమైనా ఒకేషనల్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవి తీసుకుంటామండి. చిన్న అవి షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ బుద్ధ విగ్రహం మీకు అందరికీ తెలిసిందే కదండి. బుద్ధ విగ్రహం ఇంట్లో ఎందుకు పెడతారో మెయిన్లీ మీ అందరూ తెలిసింది, ఇంటికి దిష్టి తగలకుండా బుద్ధ విగ్రహాన్ని పెడతారండి. లాఫింగ్ ఇది వచ్చేసరికి సోఫా సెట్ అండి. యాక్చువల్లీ ఈ సోఫా సెట్ మాది కాదంటే ఇంట్లో ఉంది మీది కాదని అనుకుంటారేమో. యాక్చువల్లీ ఇది గిఫ్టెడ్ అండి. మా వీధిలో ఉన్న మాకు హౌస్ ఓపెనింగ్ అది ఇచ్చారండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి దేవుని గుడి. మా అమ్మ చాలా దేవుని భక్తురాలు కాబట్టి సో అందుకని చెప్పేసి తన అంతా డిజైనింగ్ అంతా ఆవిడే చేయించుకుంది. ఆ లోపల ఫొటోస్తో సహా మొత్తం A to Z మొత్తం ఆ డిజైనింగ్ వర్క్, దానికి సంబంధించిన విండోస్ కానీ మొత్తం ఆ స్క్రీన్ మొత్తం దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా మా అమ్మగారు అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ దేవుడు ఉండేటట్లు కవర్ చేసేటట్లు చాలా ఇదిగా ప్రిపేర్ చేశారండి. మా ఇంట్లో ఆ వుడ్ వర్క్ అది చేసింది, షోకేస్, నెక్స్ట్ ఈ డోర్స్ అన్నీ చేసింది. మా వీధిలో అన్నీ చాలా చక్కగా చేస్తారు. నెక్స్ట్ ఇది ఇంట్లో ఉండే వాష్రూమ్ అండి. బట్ వాష్రూమ్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాకు బయట ఒక వాష్రూమ్ ఉంది కాబట్టి దీన్ని స్టోర్ రూమ్ కింద ప్రిపేర్ చేసేసి అందులో అన్ని చాలా ఐటమ్స్ అండి, వంట ఏరియాలో ఉండే ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టుకుంటామండి. ఇది ప్రెసెంట్ అలానే యూజ్ చేస్తున్నాం. of throwing out what we made. The future
again. Oh, now I feel again. We're bringing this back to life. We're picking up where we left, off and on again. We never quite could forget, 'cause what we got so intense. ఇంట్లో ఈ ఫ్యాన్ అయితే ఉందండి. ఈ ఫ్యాన్ ఎందుకంటే యాక్చువల్ పైన ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ గాలి మా అమ్మమ్మ పడుకుందండి. అమ్మమ్మ పడుకుంది. ఆ ఫ్యాన్ గాలి అయితే మా అమ్మమ్మకి సరిపోవట్లేదు. అది సెకండ్ ఆ ఫ్యాన్ అయితే తీసుకోవడం జరిగింది. Us back on our way. Can we try to fight against the grain of throwing out what we made? The future's far away, but I will stay, because I feel again, I feel again. Oh, now I feel again. We're bringing this back to life. We're picking up where we left, off and on again. We never quite could forget, 'cause what we got so intense. I feel it again, I feel it again, I feel again. We're bringing this back to life. సో ఫైనలీ ఇదండి మా ఇల్లు మొత్తం అయితే మీకు చూపించేసాను. మా ఇల్లు ఎలా ఉందో మీరైతే చూసి కామెంట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారండి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.